హే గైస్ హలో. ఈరోజు అయితే కటింగ్కి పోతున్నాం. వారం రోజుల నుంచి అనుకుంటున్నాం కటింగ్ పోదామని. ఈరోజు అయితే కుదిరింది. ఎన్నుకున్నంతో పెట్టుకుంటే ఎప్పుడు ఈ కటింగ్కి ఇదే లొల్లి ఉంటుంది. సరే అయితే అటో ఇటుగా మొత్తం మీద కటింగ్ షాప్కి అయితే వచ్చినాము. అన్న లంచ్ పోయిందంట. ఇక లంచ్ పోయేంతసేపు ఏం చేద్దామని చెప్పి టైం పాస్ అయితే చేసినాము ఇక కటింగ్ షాప్లో. ఇక మీసాలు అయితే నాకు అస్సలు నచ్చలేదు. నా మీసాలు అయితే ఎందుకు అసలు అనవసరంగా విరిగినాయి అనిపిస్తుంది వీటిని. సరే అయితే అన్న రానికి లేట్ అవుతుంది అంటే ఒక కొత్త అన్న అయితే ఉన్నాయి. అన్నతో అయితే నేను ఇంతవరకు ఎప్పుడు చేయించుకోలే. జరంత భయమైంది ఎట్లా చేస్తాడో అని. సరే ఫైనల్ అయితే కటింగ్ నేను అనుకున్నట్టే చేసిన. అన్న కూడా బాగానే చేసిన కటింగ్. సరే అయితే ఇక మనలో కటింగ్ అయిపోయినాకి ఇక టైం పడుతుంది అని అట్లా బయటకి అయితే వెళ్ళినా. ఇక బయటకు వెళ్ళి ఒక కొబ్బరి ముండ అడిగితే అక్క 50 రూపాయలు అన్నది. ఇక సరే అయితే వచ్చినప్పుడు ఇక తాగకూడదు ఎట్లా అంటే ఒక కొబ్బరి ముండని అయితే తాగేసినట్లా. ఇక తాగిన మళ్ళీ జ్యూస్ అంటారు కనబడ్డది ఉట్టిగా బుద్ధి కావాలి. సరే అయితే అని ఇక మళ్ళీ ఒక పైనాపిల్ జ్యూస్ అయితే తాగిన. పైనాపిల్ జ్యూస్ కూడా బాగానే ఉంది. మన యాదగిరి అపోజిట్ ఉంటుంది షాపు. ఇప్పుడు వస్తే ట్రై చేయరు బాగుంటుంది. సరే అయితే అని జ్యూస్ తాగి మళ్ళీ బయలుదేరిలో మనలో కటింగ్ అయిపోయిందో అయిపోలేదు అని మళ్ళీ షాప్కి అయితే పోయినా. షాప్కి పోయిలో మన చిన్న అయితే అయిపోయింది కానీ మన చింటి అయితే ఇంతవరకు అయిపోలే. సరే అయితే అన్నయ్య ఫోన్ మాట్లాడుతుని కొంచెం లేట్ చేస్తున్నాయి అని నిమ్మలంగా ఉన్నాం. ఇక ఫైనల్లీ కటింగ్ అయితే అయిపోయింది. అలా ఇంటికి అయితే బయలుదేరినాం. స్నానం చేసుకొని లంచ్ చేసిన ఒక పాలు తాగి వండుకుంటే సెట్టు.